Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా పడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారు బ్రహ్మర్షి పితామహపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా మనం జీసస్ సేయింగ్స్లో అంతరార్థాలు తెలుసుకుంటూ ఉన్నాం. జీసస్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు అందరికీ తెలియబడతారు. మీరు ఆ యొక్క సజీవమైన తండ్రి యొక్క బిడ్డలు, లివింగ్ ఫాదర్. మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే అంతకన్నా పరమ దరిద్రం మరొకటి ఉండదు. మీరు దారిద్ర్యంలో ఉన్నట్టు, పైవచ్చు మీరు దరిద్రమే మీరైపోయినట్టు అని. ఇక్కడ కింగ్డమ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఈ పదాల్లో అంతరార్థం ఏంటి? ఎందుకంటే కింగ్డమ్ ఈజ్ విత్ ఇన్ యూ అంటే దేవుని రాజ్యం నీలోనే ఉంది. ఈ ఒక్క మాటలోనే చాలా డెప్త్ మీనింగ్ ఉంది. ఓషో గారు ఏమంటారంటే ఇంకా అన్ని దేవాలయాలు ఉపయోగం లేవు. ఎందుకంటే యు ఆర్ ద టెంపుల్, నువ్వే ఆ దేవాలయానివి. దెన్ యు ఆర్ ద చర్చ్, నువ్వే ఆ చర్చివి. నువ్వే ఆ వాటికన్ సిటీవి. ఆ వాటికన్ సిటీ కూడా ఎందుకు పనికిరాదు నీ ముందు. అది రోమ్ కూడా ఒక బర్డెన్, రోమ్కి బర్డెన్ లాంటిది. దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఏ మక్కా అండ్ మదీనా. మక్కా అక్కర్లేదు, మదీనా అక్కర్లేదు, ఇంకా ఏ గిర్నారు కైలాష్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే యు ఆర్ ద టెంపుల్, నువ్వే ఆ దేవాలయానివి. ద లైవ్ టెంపుల్ ఆఫ్ గాడ్, సజీవమైన దేవాలయము. లైవ్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సజీవమైన దేవాలయానివి నువ్వు. ఆయన నీలోనే ఉన్నాడు. ఇంకా మధ్యలో మధ్యవర్తులతో పనేమి? ఏ మధ్యవర్తి పని లేదు, ఏ పూజారుల పని లేదు, ఎవరు పని లేదు. దేవుడు సాక్షాత్తు నీలోనే ఉన్నాడు. అయితే ఈ పదాలు యొక్క మీనింగు, అంతరార్థం ప్రజలకు బోధిస్తే వారికి వారి యొక్క వృత్తి ప్రవృత్తులన్నీ కూడా నశింపబడతాయి. ఆ ప్రొఫెషన్ లాస్ అవుతుంది. ఆయన నీలోనే ఉన్నాడు, నీవై ఉన్నాడు. దేవుడు నీలోనే ఉన్నాడు, దేవుడు నీవై ఉన్నాడు. ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నీవై ఉన్నావు. ఇది కీ పాయింట్. అప్పుడు ఒక అతను ఒక గురువుని అడిగారట. ఎంజాయ్ అనే గురువుని అడిగారు, నేను బుద్ధుడి వలె ఉంటే ఏం చేయాలి అని. అప్పుడు రెంజాయ్ సమాధానం ఏం చెప్పాడంటే, నువ్వు వెతికితే దొరకదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బుద్ధుడివే. నేను బుద్ధుడి వలె అయితే, లేదా నేను బుద్ధుడిని అవుతాను అని వెతికితే నేను బుద్ధుడిలా ఉండాలి, ఏ విధంగా ఏం చేయాలి అని అంటే అది నీకు సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బుద్ధుడు అయి ఉన్నావు. ఆల్రెడీ బుద్ధుడు అయి ఉన్నావు. అది అక్కడున్న విషయం. ఎందుకంటే బుద్ధుడిని ఎతకడం ఏమిటి, ప్రయత్నం చేయడం ఏంటి? బుద్ధుడిని ఎతకడం ఏమిటి? బుద్ధుడు తాను బుద్ధుడు అవడం కోసం సాధన చేయడం ఏమిటి, శ్రమించడం ఏమిటి? యూ కెన్ ఫైండ్ గాడ్ బికాస్ హీ హాజ్ నాట్ సమ్వేర్. యూ కెనాట్ ఫైండ్ గాడ్ అంటే దేవుడు కోసం ఎతికితే నువ్వు ఎక్కడ దొరకడు. ఎక్కడో దేవుడు ఉన్నాడు అని ఎతికితే ఎక్కడ దొరుకుతాడు? నీలో పెట్టుకొని. దేవుడు నీలోనే ఉన్నాడు, నీలో పెట్టుకున్న దేవుడిని నువ్వు ఎక్కడో ఎతికితే ఎక్కడ దొరుకుతాడు? అంచేత నువ్వు ఎంత ఎతికినా
ఆ స్వర్గంలో వెతికినా, ఎందుకంటే అది చాలా దూరంగా ఉంది, నువ్వు ఆ స్వర్గాన్ని చేరుకోలేవు. ఆ స్వర్గాన్ని చేరుకోవాలంటే ఎంతో జర్నీ చేయాలి. అంచేత సహాయకుడు కావాలి స్వర్గంలో ఉన్నాడు అంటే. ఈ యొక్క గ్రౌండ్ ఒకటి వేర్లతో సహా పీకి పారేశాడు జీసస్. జీసస్ కావచ్చు, ఆ మిర్దాది కావచ్చు, లేదా బుద్ధుడు కావచ్చు, ఆ వేర్లు అన్నీ తీసేశారు. అన్ని చర్చిలు, టెంపుల్స్, ప్రీస్ట్స్, మీడియేటర్స్ ఇవన్నీ తీసేశాడు. తీసేసి ఏం చెప్పాడు నేరుగా? నీలోనే ఉన్నాడు, ఈజ్ విత్ ఇన్ యూ ఆయన. కానీ అరుదైన విషయం చెప్పాడు, అండ్ ఈజ్ వితౌట్ యూ. జీసస్ నీలోనూ ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. ఇది మనం మనకి కొన్ని మహావాక్యాల్లో చెప్పుకుంటూ ఉంటాం. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే అని. విత్ ఇన్ యూ, వితౌట్ యూ. నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. సర్వం అంటే అంతా ఉంది. నీ లోపల ఉంది, బయట ఉంది. అది అక్కడ విషయం. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనే మతాలు, హిందూ మతం, ఇక్కడ మనం హిందూ మతం ఉంటున్నాం, కానీ అక్కడ మనం సనాతన ధర్మంలో చెప్పే విషయాలు వేరే ఉంటాయి. మహావాక్యాలు చెప్పేవి వేరే ఉంటాయి. ఇక్కడ మతపరమైన విషయాలు చెప్పుకుంటే, హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ వారే అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నారు, బయట ఉన్నారు, మనం ఆయన చేత సృష్టింపబడ్డాము. ఇది ఈ యొక్క విషయాల గురించి. అలా కాకుండా ఇంకొక రిలీజియన్ ఏం చెప్తుంది? దేవుడు నీలోనే ఉన్నాడు. ఎవరు చెప్తారయ్యా నీలోనే ఉన్నాడు? జైనా వాళ్ళు చెప్తారు, బుద్ధిస్టులు చెప్తారు. యు ఆర్ ఏ గాడ్, నువ్వే దేవుడివి అని వాళ్ళు చెప్తారు. అయితే బయట దేవుడు ఉన్నాడు అంటే జైన్స్ కానీ బుద్ధిస్టులు కానీ ఒప్పుకోరు. కానీ జీసస్ ఏమన్నాడు? లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ అండ్ వితౌట్ యూ. విత్ ఇన్ అండ్ వితౌట్. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇది గొప్ప సమన్వయం, మహోన్నతమైన సమన్వయం. అది చాలా ఏ ఎక్స్ట్రీమెంట్ తీసుకోలేదు. దేవుడు బయట ఉన్నాడు అంటే ఎక్స్ట్రీమెంట్, లోపల ఉన్నాడంటే ఎక్స్ట్రీమెంట్, లోపల ఉన్నాడు బయట ఉన్నాడంటే గొడవే లేదు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం నేను మనసు ఇప్పుడు దేవుడు బయట ఉన్నాడు అని నమ్మే వాళ్ళ దగ్గర దేవుడినే నేను అని చెప్తే చంపేశారు. దేవుడినే నేను అన్న వ్యక్తుల్ని చంపేశారు. అది దైవ నింద అవుతుంది, సహించలేరు. దేవుడు నువ్వెలా అవుతావు? దేవుడు వేరే ఉన్నాడు, మనం ఆయన చేత సృష్టింపబడ్డాము. ఆయన అనుగ్రహం ఆయన తెలుసుకోవాలి, దేవుడిని తెలుసుకుని ఆయన అనుగ్రహం పొందాలి, ఆయన కరుణ పొందాలి అని చెప్తారన్నమాట. ఒక ప్రాణి దేవుడు ఎలా అవుతాడు, సృష్టికర్త ఎలా అవుతాడు అని వారి వాదన. ఇది జైనిజంలో అలా కాదు. దేవుడు నీలోనే ఉన్నాడు అంటారు. నువ్వే, యువర్ సోల్ ఈజ్ ద సుప్రీం ఆఫ్ గాడ్, సుప్రీం గాడ్. నీ ఆత్మే ఆ పరబ్రహ్మము, ఆత్మే పరబ్రహ్మము. నీ ఆత్మ, నీలో ఉంది ఆత్మ, అదే ఆ పరబ్రహ్మము, అదే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడు అని అజైనిజం చెప్తుంది. ఇంకా వారు ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయారు. అంచేత ఏ దేవుడిని పూజించే అవసరం లేదు, ఎందుకంటే నీలోనే దేవుడు ఉన్నాడు, ఏ దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పూజిస్తే నీ నీ యొక్క పరమార్థం అంతా ఉపయోగం లేదు, వేస్ట్ అయిపోతుంది, పోగొట్టుకుంటాం. అంచేత వారు ప్రార్థన చేయరు. జైన వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు. ఎవరిని ప్రార్థించడానికి ఎవరున్నారు అక్కడ? బయట ఉంటే కదా ప్రార్థించడానికి. నీ లోపల దేవుడు ఉన్నాడు.
కానీ ప్రార్థన ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రార్థించడం అంటే. కానీ అది మీనింగ్లెస్ అవుతుంది జైన వారి దగ్గర. అలాగే మహమ్మదీన్లు వాళ్ళు ప్రేయర్ చేస్తారు, ఎందుకంటే బయట ఉన్నాడు దేవుడు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రార్థన. వారు ఏం చేస్తారు, యూ కెన్ ప్రే బికాస్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు బయట ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఏ మొహమ్మదియన్ ప్రేయింగ్. ఇఫ్ యూ వాంట్ టు సీ ప్రేయర్, సీ మొహమ్మదియన్ ప్రేయింగ్. ప్రార్థించడం అంటే, దేవుడి గురించి ప్రార్థించడం అంటే ఆ ముస్లిమ్స్ యొక్క, ఆ మొహమ్మదీయన్స్ యొక్క ప్రేయరే చూడాలి అంటారు ఓషా గారు. అది ప్రేయర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అమాయకంగా, పూర్తిగా సరెండర్ అయినట్టుగా దేవుని గురించి ఉంటుంది. కానీ ప్రార్థన బాగుంటుంది. ప్రార్థన చాలా అమాయకంగా ఉంటుంది, పూర్తిగా సరెండర్ అయినట్టు ఉంటుంది. కానీ ప్రమాదంగా ఉంటుంది. ప్రమాదము, ఆ వ్యక్తి ప్రమాదకరిగా ఉంటాడు. అదే కానీ ఎందుకని ప్రమాదం అవుతాడు? నువ్వు దేవుడు అని కనుక నువ్వు నొక్కి చెప్తే నేను చంపేస్తాను. దేవుడు అని నువ్వు, అదే మన్సూర్ని ఆ విధంగా చంపేశాడు. దే కిల్డ్ మన్సూర్. అతను అన్హలక్ అహం బ్రహ్మాస్మి ఐఆమ్ గాడ్ అని చెప్పి డాన్స్ చేశాడు. అది దైవ దూషణ అయిపోయి అని చెప్పి చంపేస్తాడు. జైనస్ కెనాట్ ప్రే, దే కెనాట్ వర్షిప్. జైనులు అయినా వారు ప్రార్థించరు, పూజలు చేయరు. అక్కడ ద డైమెన్షన్ ఆఫ్ ప్రేయర్ వర్షిప్ ఈజ్ సింప్లీ డిజపియర్. ఆ తలం మిస్ అయింది వారి దగ్గర, ఆ డైమెన్షన్ మిస్ అయ్యింది. ప్రార్థించడము లేదా పూజించడం అనేది వాళ్ళు కేవలం మెడిటేషన్ మాత్రమే చేస్తారు. జైన్ వాళ్ళు ఏం చేస్తారు, మెడిటేషన్ ఒకటే. ఎందుకు మెడిటేషన్ చేయాలి? దేవుడి లోపల ఉన్నాడు కాబట్టి మెడిటేషన్ చేయాలి. అంచేత కళ్ళు మూసుకుని నీ లోపల చూడు. అది అక్కడున్న విషయం. జీసస్ ఈ రెండింటిని సమన్వయం చేసి పతాక స్థాయికి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన గొప్ప సత్యాన్ని, రహస్యాన్ని చెప్పాడు. దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఈజ్ విత్ ఇన్ అండ్ వితౌట్. అప్పుడు నువ్వు కావాలంటే ప్రార్థించవచ్చు, లేదా ధ్యానం చేసుకోవచ్చు. ఆ ప్రార్థనలో నువ్వు ఎంత చక్కగా అయినా ప్రార్థన చేసుకోవచ్చు, లేదా మెడిటేషన్ అన్నా చేసుకోవచ్చు. లోపల ఉన్నాడు కదా, నువ్వు మెడిటేషన్ చేస్తే లోపల ఉన్నాడు దేవుడు, ప్రార్థిస్తే బయట ఉన్నాడు. అది నువ్వు ఎంతో పారవశ్యంతో, ఎంతో పరవశ్యం కాదు, పారవశ్యంతో ఎంతో చక్కగా పాటలు పాడవచ్చు దేవుడి మీద. యూ కెన్ సింగ్, బయట ఉన్నాడు. అలాగే నువ్వు మహామౌనంలా ఉండొచ్చు. బీ సైలెంట్ అండ్ నో దట్ యు ఆర్ ఏ గాడ్. పూర్తి మౌన స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో నీ లోపల నువ్వు ఉండొచ్చు. అప్పుడు ఆ దైవం నీ లోపలే దొరుకుతాడు. విత్ ఇన్ అండ్ వితౌట్. ప్రార్థించినా దొరుకుతాడు, బయట ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. ఈజ్ ఎవ్రీవేర్. అది అక్కడ విషయం. ఈజ్ ఎవ్రీవేర్. కేవలం ఒక బొమ్మలోనూ దేంట్లోనూ అక్కడ ఉండటం గురించి చెప్పలేదు జీసస్. ఈజ్ ఎవ్రీవేర్, విత్ ఇన్ అండ్ వితౌట్. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అది అక్కడ ఉన్నాడు. అంచేత అక్కడ నువ్వు ప్రార్థన డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నీవు డీప్ మెడిటేషన్ కూడా డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డీప్ మెడిటేషన్ చేయొచ్చు, లేదా ప్రార్థన చేయొచ్చు. దీన్ని వదిలాల్సిన అవసరం లేదు. అయితే ముస్లిమ్స్లో మెడిటేషన్ అనేది అసలు లేనే లేదు. వారి ట్రెడిషన్లో లేదు. కేవలం ప్రార్థించడమే, దేవుణ్ణి ప్రార్థించడమే ఉంది. జైనిజంలో అసలు ప్రార్థనే లేదు, ఓన్లీ మెడిటేషన్ ఉంది. ఈ విధంగా అటు ముస్లిమ్స్ కానీ జైన్స్ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయారు. ఒకడేమో లోపలే ఉన్నారు, వాళ్ళేమో బయటే ఉన్నారు. ఇక్కడ జీసస్ సింథసిస్ ఏం చెప్పాడు? లోపల బయట గురించి చెప్పాడు. గాడ్ ఈ సేస్ గాడ్. జీసస్ ఏమేమి చెప్పాడంటే సమతులం చేశాడు, దాన్ని సమతులం చేశాడు.
బ్యాలెన్స్ చేశాడు. గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఈజ్ వితౌట్ యూ. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు దేవుడు. అయితే ఇంకా ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఆయన చెప్పేది, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే అంతటి తెలిసిపోతుంది, విశ్వమంతా తెలిసిపోతుంది. నిన్ను తెలుసుకుంటే విశ్వమంతా తెలిసిపోతుంది. అంటే నీకు తెలియడం కాదు, నువ్వు విశ్వానికి అంతా తెలియబడతావు. ఇది గొప్ప సమన్వయం. ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే, జైనా స్టిల్ సే యూ హ్యావ్ నోన్ ఆల్ ఫినిష్డ్. వాళ్ళు జైనాస్ ఏం చెప్తారు, మళ్ళీ ఇక్కడ కంపారిజన్ చెప్తున్నారు ఘోష గారు. ఇక్కడ ఏంటంటే నిన్ను తెలుసుకుంటే జైన సరిపోతుంది. ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మూమెంట్ ఏం లేదు. ఇది ఇక్కడ జీసస్ ఏం చెప్పాడు, నిన్ను తెలుసుకుంటే మొత్తం ప్రపంచం అంతా తెలియబడుతుంది. అది అక్కడున్న విషయం అన్నమాట. వెరీ సబ్టల్, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం చెప్పారు జీసస్. ఇఫ్ యూ విల్ నో యువర్ సెల్ఫ్, నువ్వు కనుక నిన్ను తెలుసుకున్నట్లయితే మొత్తం విశ్వానికంతా నీ సంగతి తెలిసిపోతుంది. ఏమిటి నిన్ను తెలుసుకుంటే విశ్వానికంతా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మొత్తం నీ యొక్క జ్ఞానాన్ని, నీ బుద్ధత్వాన్ని ప్రకాశించడాన్ని, లేదా నీలో ఆ జీసస్ కాన్షియస్ని, క్రీస్తు కాన్షియస్ని విశ్వమంతా తెలుసుకుంటుంది. విశ్వమంతా నీ వైపే చూస్తుంది. విశ్వమంతా నీ వైపే చూస్తుంది. అన్ని వైపులా అంతా అలానే ఉంటుంది. భగవద్గీతలో కూడా అలానే ఉంటుంది. సో ఓల్డ్ ఎగ్జిస్టెన్స్ విల్ ఆల్సో రెస్పాండ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అండ్ వితౌట్. లోపల బయట ఉన్నాడు. అనన్యా చింతయంతో మామే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమహామ్యం అని ఆయన ఎలా చెప్పాడు. మొత్తం విశ్వమంతా ఇంకా నీ యోగము క్షేమము చూసుకుంటాడు. నీ యోగము క్షేమము చూసుకుంటాడు. ఇంకా వేరే చింతన లేదు, వేరే ఆలోచన లేదు. నిన్ను తెలుసుకున్నావు, అయిపోయింది. తను తెలుసుకున్నాడు. ఎందుకంటే అది నీ జ్ఞానం నీ ఒక్కడిదే కాదు, విశ్వాన్ని అంతటిది. నువ్వు ఆ విశ్వంలో భాగమే. మొత్తం నీ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ నీకు తెలిసిందా అనుకుంటే, గాడ్ లుక్స్ ఎట్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఫ్లవర్. ఆ దేవుడు ఆ పుష్పాల నుంచి చూస్తూ ఉంటాడు. నేను విత్ ఇన్ అండ్ వితౌట్ కదా, లోపల బయట ఉన్నాడు కదా. ఆఖరికి ఆకు కూడా నేను ఇంకా చూస్తుంది. ఆఖరికి ప్రతి రాయి నీ ఎంకే చూస్తుంది. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు. ఇంకా నిన్ను తెలుసుకోవటం వలన నువ్వు ఒంటరి వాడివి కాదు. విశ్వమంతా నీతో ఉంది. విశ్వమంతా నీతోనే ఉంది. నువ్వు ఒంటరి వాడివి కాదు. సో అది తెలుసుకోనంతకాలం, నువ్వు తెలుసుకోనంతకాలం నువ్వు ఒంటరి వాడివే. నిన్ను తెలుసుకున్నంతకాలం మొత్తం విశ్వమంతా నీ వెంటే ఉంటుంది. విశ్వానికి తెలిసిపోతుంది. కేవలం నువ్వు తెలుసుకుంటే నువ్వు ఒక్కడిదే నీ సొంతం, నీకు ఒక్కడికే తెలుసు, మిగతా వాడు ఎవరికి తెలియదు అనే దానికి లేదు. అదంతా ఏదో ఏకాకిగా నీకు ఒకటి తెలుసుకున్నావు, ఇంకా ఎవరెవరికి తెలియలేదు అనేది ఆ తత్వం ఎక్కడ లేదు. నిన్ను తెలుసుకుంటే ఎవ్రీథింగ్ రికగ్నైజెస్, వెంటనే నేను కనిపెట్టేస్తాను మొత్తం విషయం అంతా. అంతేగా ప్రతి పుష్పం, ప్రతి గాలి అంతా, ఎవ్రీథింగ్ అణువు నీ గురించి తెలుసు. అణువు మొత్తం విశ్వమంతా కూడా నీ గురించి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆఖరికి పక్షి కూడా నీ పట్ల ప్రవర్తన మార్చుకుంటుంది. ఎందుకని? అంతా ఒకటే చైతన్యము, ఓన్లీ కాన్షియస్నెస్. ఉన్నదంతా ఆ పదార్థమే, ఆ బ్రహ్మ పదార్థమే. మరి వేరే భిన్నమతం లేదు. లోపల బయట ఉన్నదంతా, ఆల్ దట్ ఈజ్, ఉన్నదంతా కూడా నువ్వే అయి ఉన్నావు. తెలిసిపోయింది. నిన్ను తెలుసుకోవటం వలన ఉన్నదంతా
ఉన్నదంతా అంటే ఆల్ దరీస్కి మొత్తానికి వితౌట్కి లోపలికి బయటికి అంతా అని కథ అర్థమైపోయింది. ఓ నన్ను తెలుసుకున్నాడు అని. ఆ విధంగా మొత్తం విశ్వమంతా నిన్ను గుర్తుపడుతుంది, పండగ చేసుకుంటుంది, ఫెస్టివల్ చేసుకుంటుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఆ విశ్వం యొక్క బిడ్డవే. ఆ విశ్వం వేరు, నువ్వు వేరు కాదు. అందులో విశ్వంలో ఒక భాగానివే నువ్వు. ఒక భాగము తాను తెలుసుకుందంటే మిగతా భాగం అంతా కూడా వెలుగులతో విరజిమ్మబడుతుంది. ఆ విశ్వానికంతా తెలిసిపోతుంది. నీలో అంటే విశ్వంలో ఒక భాగము బుద్ధుడైతే మొత్తం క్రీస్తు అయితే మొత్తం అంతా కూడా అదే భావనతో ఉంటుంది. రీచ్ అయిపోతుంది, శిఖరాకారం చేరుకుంటుంది, ఆ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇది ఒక అద్భుతం. సెలబ్రేషన్. విశ్వమంతా పండగ చేస్తుంది. నిన్ను తెలుసుకోవటం వలన, నువ్వు బుద్ధుడు అవటం వలన, నువ్వు క్రీస్తు అవటం వలన. అంటే బుద్ధుడు అవటం అంటే నిన్ను తెలుసుకోవటము, క్రీస్తు అవటం అంటే నిన్ను తెలుసుకోవటము. ఇది అక్కడ నా విషయం. నువ్వు తెలుసుకుంటే మొత్తం సర్వమంతా నీకు తెలియబడటం కాదు, సర్వానికి తెలియబడుతుంది నిన్ను తెలుసుకోవటం వల్ల. ఇది చాలా డీప్ మీనింగ్, ఎంతో లోతైన విషయం. ఆత్మజ్ఞానం, తాను తెలుసుకోవడం అనేది ఎంతో డీప్ మీనింగ్. సో నువ్వు అక్కడ నిన్ను తెలుసుకోవడం మొదలుపెట్టే కోరిక ఉందంటే విశ్వానికి అందరికీ తెలిసిపోతుంది నీ కోరిక. ఎవ్రీబడి షుడ్ నో యూ. ఇట్ మే బీ మూవింగ్ ఇన్ యువర్ రాంగ్ డైరెక్షన్. యూ మే బీ ట్రయింగ్ టు గెట్ ఇట్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ త్రూ రాంగ్ వేస్. నువ్వు దారి తప్పిపోతున్నా ఈశ్వరానికి అంత తెలిసిపోతుంది, దారిలో ఉన్న ఈశ్వరానికి అంత తెలిసిపోతుంది, ఆఖరికి నిన్ను చేరుకున్న విశ్వానికి అంతటికీ తెలిసిపోతుంది. ఆఖరికి నువ్వు ప్రేమించాలి, నీకు అవసరం ప్రేమించాలి నిన్ను అప్పుడు అనుకోండి, యూ నీడ్ టు లవ్ అండ్ యూ హ్యావ్ ఎ నీడ్ టు బీ లవ్. అంటే నేను ప్రేమించుకోవాలి అన్నప్పుడు విశ్వానికి అంతటిని నువ్వు ప్రేమ పంచిపెడతావు. నిన్ను ప్రేమించుకున్నట్లయితే, నిన్ను తెలుసుకుంటే విశ్వానికి అంతా తెలిసిపోతుంది. ఎందుకంటే నీకు తెలియకుండా ఏముండదు, అంటే ఈశ్వరానికి అది ఏమి అనవేరుగా ఉండదు నీలో. ఎందుకంటే ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. ఉన్నదంతా ఒకే మనసు, విశ్వమానసముతో కనెక్ట్ అవుతుంది. నీ మనసు వేరే, నా మనసు వేరే, నీ ఆలోచనలు వేరే, నా ఆలోచనలు వేరే అనుకుంటాం మనం అంతా. ఇవన్నీ విశ్వానికి వెళ్ళిపోతాయి, యూనివర్సల్ మైండ్కి వెళ్ళిపోతాయి. సో విశ్వమానసం అయిపోతుంది, యూనివర్సల్ మైండ్ అయిపోతుంది. ఒకసారి ఎన్లైటన్ అయితే చాలు, మొత్తం ఆ వెలుగులన్నీ కూడా విశ్వమంతా నింపబడతాయి. ఒక వ్యక్తి ఎన్లైటన్ అయితే సరిపోతుంది. ఆత్మనో మోక్షాయ జగతీతాయ చ అని రామకృష్ణ పరమహంస ఊరికే చెప్పారా? నిన్ను ఉద్ధరించుకుంటే జగత్ అంతటికీ వెలుగులు వెలుగుతావురా నాయనా అని. అందుకోసం ఇఫ్ యూ విల్ నో యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ బీ నోన్. నిన్ను తెలుసుకుంటే నువ్వు అందరికీ తెలియబడతావు. అండ్ యూ విల్ నో దట్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ ది లివింగ్ ఫాదర్. నువ్వు ఆ దేవుని యొక్క బిడ్డవి. ఇక్కడ విశేషం ఏంటంటే కేవలం జీసస్ క్రైస్తు మాత్రమే దేవుని బిడ్డ, మిగతా వాడంతా దేవుని బిడ్డలు కాదు అనే విషయం అక్కడ తప్పు చెప్పారు వీళ్ళంతా. ఎందుకంటే ఆయనలో స్పెషాలిటీ ఏమిటి? అందరూ దేవుని బిడ్డలు అయితే ఆయన ఒక్కడే దేవుని బిడ్డ అని చెప్పడం జరిగింది. అది రాంగ్ చెప్పారు అంటారు ఉషా గారు. ఎందుకంటే గాడ్ ఈజ్ ద ఫాదర్. అక్కడ జీసస్ ఏం చెప్పాడు? దేవుడు తండ్రి, మన తండ్రి ఎవరు? దేవుడే. అంటే మనల్ని సంరక్షించేది, చూసేది ఆయనే అని. సో కొడుకుకి, తండ్రికి, కొడుకుకి అన్ని వేళలా సంరక్షిస్తూ ఉంటాడు ఆ తండ్రి. సో ఇక్కడ తండ్రి చనిపోయాడు అనుకుందాం. తండ్రి చనిపోతే ఆ తండ్రి కొడుకులో జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఆ కొడుకులోనే ఉంటారు. ఫాదర్ మదర్ ఇద్దరు కలిస్తేనే కదా మనం వచ్చింది.
ఈ విషయం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో ఈవెన్ ఇఫ్ ది ఫాదర్ డైస్ హీ హోప్స్ టు లైవ్ త్రూ ద సన్. తన కొడుకులో జీవిస్తాడు. అందుకోసం జీసస్ ఏమన్నాడు? నేను నా తండ్రి ఒక్కరే అన్నాడు. ఎందుకంటే కొడుకు తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈజ్ ద ఫాదర్. అంతా కలిసే కదా అక్కడ జరిగింది. అలాగే చిన్నపిల్లవాడు అడవిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ తండ్రి ఎంత జాగ్రత్త తీసుకొని నడిపిస్తాడు ఆ బిడ్డని. అలాగా మనల్ని ఆ దైవము అంత చక్కగా చూసుకుంటాడు అని చెప్తాడు. ఇదంతా ఎలా తెలుస్తుంది? ముందు నిన్ను తెలుసుకుంటేనే ఈ కథ అంతా నడుస్తుంది. ఎందుకంటే యోగక్షేమం అహామ్యం అంటే అది మొత్తం నీ యోగమోక్షం అంతా నేను చూసుకుంటాను అని ఏ విధంగా అన్నాడు? అనన్యా చింతయంతో మా మీ జనాహ పరి ఉపాసతే. ఇంక నిన్ను పూజించుకుంటావు నాయన. నిన్ను తెలుసుకుంటే అది అక్కడ ఉన్న విషయం, వేరే ఏ చింతన లేకుండా. ఎందుకంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు, నిన్ను తెలుసుకున్నావు. అది అక్కడున్న విషయం. అయితే జీసస్ చెప్పిన విషయాన్ని గురించి మళ్ళీ చెప్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ద సన్. నాట్ ఓన్లీ జీసస్ ఏలో కేవలం జీసస్ ఒక్కరే దేవుని పుత్రుడు కాదు, అందరూ దేవుని బిడ్డలే. అయితే అలా కనుక జీసస్ ఒక్కడే దేవుడి బిడ్డ కాదు, అందరూ దేవుడి బిడ్డలే అంటే ఆ క్రిస్టియానిటీ ఎగ్జిస్టెన్సీ ఉండదు. కాబట్టి వారి యొక్క ఇష్యూ డిఫరెంట్గా చెప్తారు అని ఓషో గారు చెప్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిన్ను తెలుసుకున్నప్పుడు చాలా గొప్ప స్థితి ఉంది అని చెప్పుకున్నాం. బాగా నీ కథ నీకు తెలియకపోతే నువ్వు పోవర్టీలో ఉంటావు, దరిద్రంలో ఉంటావు. ఇది ఒక్కటే దారిద్ర్యం. ఇంకా వేరే ప్రాపంచిక దారిద్ర్యం కానే కాదు. అది యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నువ్వు. కానీ ఇక్కడ ఏంటి? యు ఆర్ ఇన్ పావర్టీ. ఎప్పుడు నిన్ను తెలుసుకోకపోవటం వలన. అది నిన్ను తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు సజీవంగానే ఉంటావు. కాస్మిక్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ అలైవ్. ఇది ఇక్కడ నువ్వు తెలుసుకోవడం అనే దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. నువ్వు నిద్రలో ఉన్నావు, నిద్రలేకపోతే చాలు. ఎవరికి వీరికి తేడా ఏంటి? నిద్రపోతున్నవాడికి ఏం తెలియదు. నిద్రపోతున్నాము, మేలుకుంటాము, రెండే తేడా. ఎలాంటంటే ఒకే విషయం. నిద్రపోతున్నవాడు ఓకే, నిద్రపోతున్నాడు, వాడికి ఏం తెలియదు. ఒకడు మేలుకొని ఉన్నాడు, అది అక్కడ విషయం. స్లీప్ అండ్ అవేక్ బీయింగ్ సేమ్. ఆ నిద్రపోతున్నవాడు ఆత్మ ఉంది, నువ్వు మేలుకున్నవాడు ఆత్మ ఉంది. అంటే అది నిన్ను తెలుసుకోవడం అంటే మేలుకున్నవాడు, తాను తెలుసుకున్నవాడు అంతే. బట్ వన్ ఈజ్ స్లీపింగ్ ఇన్ డ్రీమ్స్ అండ్ యు ఆర్ నాట్ డ్రీమ్. ఏం చేయాలి అయినా? ఆ నిద్రలో నువ్వు బయటికి రావాలంటే షేక్ చేయాలి, కుదిపితే నువ్వు మేలుకుంటావు, నీ కళ్ళన్నీ మాయమైపోతాయి. కాబట్టి షేకింగ్ అవసరము. జీసస్ ఏం చెప్తున్నాడు? మేలుకొలుపుతున్నాడు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఇది డిస్కనెక్షన్ అయిపోయింది. గాఢ నిద్రలో ఉన్నావు, ఆయన మేలుకున్నాడు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, అంతే. తేడా ఏం లేదంటే అక్కడ. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, నిద్ర నుంచి మేలుకో, అది అక్కడ నా విషయం. సో ఆర్డినరీ ఫాదరు చనిపోతాడు, ఫిజికల్గా ఉన్న ఫాదర్ చచ్చిపోతాడు. కానీ మొత్తం విశ్వమంతా నీదే అయిపోయినప్పుడు విశ్వానికి ఇంకెక్కడ ఉంది? బయాలజికల్ పార్ట్ ఫాదర్ చచ్చిపోవచ్చు, కానీ కాస్మిక్ వరల్డ్ ఉందే, ఆల్వేస్ అలైవ్, నెవర్ డైస్. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. విశ్వమంతా నీ తండ్రి, విశ్వంలో నువ్వు భాగమే. ఆ విశ్వం ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతము, ఎటర్నల్లు. అయితే ఇంత గొప్ప స్థితి పెట్టుకొని, ఇంత గొప్ప ఐశ్వర్యం పెట్టుకొని నిన్ను తెలుసుకోకపోతే నువ్వు దరిద్రుల్లో ఉన్నావు. నువ్వు సాక్షాత్తు గొప్ప ఎంపరర్వి నువ్వు. ఒకసారి ఏమైందంటే
నువ్వు ఎంత గొప్పవాడివి అని సంగతి తెలుసుకున్నా కానీ నువ్వు ఏం చేసుకోలేకపోయావు అనే దానికి ఒక కథ చెప్పుకుందాం. దానికి ముందు కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే నువ్వు తెలుసుకోకపోవడమే అజ్ఞానం దరిద్రము అది ఓకే. యు ఆర్ పూర్. ఎందుకంటే అది నువ్వు తెలుసుకోకపోవడం అనేది అదొక్కటే దరిద్రం. వెన్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ పావర్టీ. అసలు దరిద్రం అంటే ఏంటి అని అంటే, బికాస్ యు ఆర్ ఎంపరర్స్ సన్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. సజీవంగా ఉన్న దేవుని యొక్క ఆ మహాచక్రవర్తి యొక్క బిడ్డవు నువ్వు. ఆ విషయం తెలియదు. నీకు తెలియకపోవడమే దారిద్ర్యము. అంతే. నువ్వు సాక్షాత్తు ఆ దేవుని బిడ్డవి. దేవుడే ఈశ్వరాన్నంతా సృష్టించాడు. ఆయన సాక్షాత్తు ఆ దేవుని బిడ్డ అయి ఉండి నువ్వు తెలుసుకోలేదు. అదే దరిద్రం. నీకు ఆ విషయం తెలియదు. తెలియక ఏం చేస్తున్నావు? అడుక్కుంటున్నావు. సాక్షాత్తు దేవుడు బిడ్డ అయి ఉండి అడుక్కుంటున్నావు. అన్ని కోరికలన్నీ అడుక్కోవడమే. ఎందుకంటే సర్వస్వము నీ వద్దకి ఇవ్వబడి ఉన్నప్పుడు నువ్వు అడుక్కుంటూనే ఉన్నావు. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇఫ్ విషెస్ వర్ హార్సెస్, బెగ్గర్స్ వుడ్ బీ ద రైడర్స్. కోరికలే గుర్రాలైతే అడుక్కునే వాళ్ళంతా దాని మీద స్వారీ చేస్తూ ఉంటారు. కానీ అన్ని కోరికలన్నీ కూడా వాస్తవానికి కోరికలు గుర్రాలు. బెగ్గర్స్ రైడర్స్. నువ్వు కూడా ఆ రైడర్లో ఉన్నావు. ఆ గుర్రపు స్వారీ చేస్తున్నావు. నువ్వు గుర్రపు స్వారీ చేస్తున్నావు. అడుక్కునేవాడు గుర్రపు స్వారీ చేసినట్టు. కాబట్టి నీ గుర్రాలేంటి? కోరికలనే గుర్రాలను చెక్ చేసుకో. నువ్వు సాక్షాత్ అంతా ఉండి. ఒక చిన్న కథ ఏంటంటే, ఒకసారి ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు. గొప్ప చక్రవర్తి, గ్రేట్ ఎంపరర్. ఆయన కొడుకు మీద విసిగిపట్టాడు. విసిగి వేసారిపోయాడు కొడుకు గురించి. అతను బాగు చేయడం అతని వల్ల కాదు. ఒకే ఒక కొడుకు. ఏం చేయాలి? అతనికి ఆడు ఇంకా ఒక కొడుకు. అతను ఏమీ ఉపయోగపడతలేదు. అంచేత అతన్ని ఇంట్లోంచి తరిమేశాడు. అతను మహాచక్రవర్తి. ఆ మహాచక్రవర్తి కొడుక్కి ఏమీ తెలియదు. అతనిలో ఏ నేర్పరితనం రాదు. ఎందుకంటే అన్ని పనులు అందరూ చేసి పెడుతూ ఉంటారు. ఆ ఎంపరర్స్ మహాచక్రవర్తి వాళ్ళకి ఏం తెలియదు. ఏమైనా పనులు చేయాలన్నా కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఏది నేర్చుకోలేదు వారు. జీవితం అంతా వారు ఏమి నేర్చుకోరు. వారంతటా వారు ఏ పనులు స్వయంగా చేయరు. కాకపోతే ఆ కుర్రవాడికి, ఆ 9 ఏళ్ల పిల్లవాడు వాడు చెప్పిన మాట ఏమిటో లేదు, అసలు విసిగిపోయారు. వదిలేసాడు, బయటికి పంపించాడు. వాడికి మ్యూజిక్ ఒకటి ఇష్టం. వానికి ఆ మ్యూజిక్ ఒకటి ఉంది. సో అదొకటి నేర్చుకున్నాడు. హ్యాబీ, అలవాటు వానికి. ఒక సితార్ పట్టుకొని ఉన్నాడు, అదొకటి తెలుసు. అంచేత అతను అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆకలి వేస్తుంది కదా, తినాలి కదా. సితారు ప్లే చేసి అడుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఏం గుర్తులేదు. ఇంకా నేను మహాచక్రవర్తి కొడుకునే, నేను నాకు గొప్ప ఎంపైర్ ఉంది, అయ్యో ఆలోచించటం మీద అడుక్కోవడం మొదలెట్టాడు. ఎందుకంటే డీప్ డౌన్ లోపల అతను మహాచక్రవర్తి, కానీ బయట బెగ్గర్గా ఉన్నాడు. ఇది ఎంతో అంతరార్థం ఉంది ఇంట్లో. జస్ట్ బికాస్ ఆఫ్ ది ఎంపైర్ యు కెనాట్ సీ దే బెగ్గరీ. చుట్టూతా ఎంపైర్ ఉంది, మహా సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు తను అడుక్కునే ఇది కనపడలేదు. ఆ ఎంపైర్ ఎప్పుడైతే తీసేయబడిందో, అతను తరిమేశారో, అడుక్కోవడం మొదలుపెట్టాడు. అతను ఏం చేయడం చేత కాదు. ఆ విధంగా కంటిన్యూగా 10 సంవత్సరాల పాటు అడుక్కుంటూ ఉన్నాడు. మర్చిపోయాడు తాను ఎవరు, తను ఒక మహా గొప్ప చక్రవర్తి కొడుకుని అన్న విషయం కూడా లేరుగా కూడా గుర్తు లేనంతగా మర్చిపోయాడు. పొద్దున సాయంత్రం అడుక్కోవడం తప్ప దాని గురించి ఆలోచనే లేదు. ఈ బికమ్ ఏ బెగ్గర్. పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఈ జ్ఞాపకాలు అతన్ని వెంటాడలేదు. వెంటాడితే అతన్ని ఎంతో బాధిస్తాయి. కళలు అంటే అది దుస్వప్నంగా మారిపోతుంది. ఆ దుస్వప్నం ఏం చేయాలి? ఇప్పుడు ఏ పరిస్థితి పోల్చుకోవడానికి లేదు కదా.
నేను మహా గొప్ప చక్రవర్తి కొడుకుని, కానీ నేను ఇప్పుడు అడుక్కుంటున్నాను అని చెప్తే అంతా నవ్విపోతారు. అడుక్కునేవాడు కూడా వేయరు కూడా వేయరు. అది ఎంతో అడుక్కుంటే వేసేవాళ్ళు కూడా భిక్ష వేయరు, వేయరు కూడా వేయరు. అందుచేత కేవలం అడుక్కోవడం ఒకటే అయింది. 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకు మీద భ్రమ వచ్చింది. మళ్ళా కావాలి, కొడుకు కావాలి అని ఆశ పుట్టింది. అంచేత ఫీలింగ్ వచ్చేసింది అతని మీద. సో సన్న ఎక్కడున్నా తీసుకురండి, ఇప్పుడే తీసుకొచ్చేసేయండి అని ఆర్డర్ వేశాడు ఆ మంత్రికి. ఎందుకంటే తండ్రి ముసలివాడైపోతున్నాడు, ఏ రోజైనా చనిపోవచ్చు. సో తన వారసుడిని పట్టుకరండి అని చెప్పి ఆ మంత్రికి ఆర్డర్ వేశాడు. ఆ మంత్రి ఏం చేశాడు, వెతుకుతూ పోయాడు. ఆ కొడుకే మర్చిపోయాడు మొత్తం తన సంగతి అంతా. నేను ఒక మహాచక్రవర్తిని కొడుకున్న సంగతి ఆ కొడుకు మర్చిపోయాడు. మరి ఎలా అడుక్కుంటూ ఉన్నాడు. కానీ అతనిలో ఏదో ఉంది అలాగే. ఆ మెమరీ పార్ట్ లోపల ఉంటుంది. ఎందుకంటే తన లోపల ఆ మెమరీలో మొత్తం అంతా ఉంటుంది. అనేక జన్మలు ఎత్తినా మన మెమరీ అన్ని జన్మలు ఉంటుంది. ఆ మెమరీ, ఆ మైండ్ 7 రకాల మనసులలో చెప్తూ ఉంటారు. మెమరీ అని, మెమరీ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ జ్ఞాపకాల పొరల్లో ఉంటుంది. వీళ్ళంతా వెతికారు. ఇతనేమో అడుక్కుంటూ ఉన్నాడు. అతను నడుస్తున్నా మహారాజులానే నడుస్తున్నాడు. అడుక్కునేవాడే, కానీ పూర్వపు అలవాటు ఆ నడక ఆ మహారాజులానే ఉంది. ఆ బట్టలేమో చిరుగు ముక్కలు అయిపోయింది. 10 ఏళ్ల క్రితం ఆ ప్రిన్స్ వేసుకున్న ఆ రాజకుమారుడు వేసుకున్న డ్రెస్సే డస్ట్ పట్టిపోయి దుమ్ము కొట్టుకుపోయి పేలికలు అయిపోయింది. ఇంకా వేరే డ్రెస్ ఏం లేదు. వాడు అడుక్కుంటాం, తిండి గడటమే కష్టమవుతుంది. సో ఆ విధమైనటువంటి స్నానం లేదు, ఉతకడానికి ఉతుక్కుని మళ్ళీ వేసుకోవడానికి బట్టలు లేవు. అవే బట్టలతో అలా గడుపుతూ వచ్చాడు 2 సంవత్సరాలు. అతని కళ్ళు సేమ్ ఇగో, ఆ అహంకారం అలానే ఉంది. ఆ రాజరికం అనేది ఆ సేమ్ ప్రైడ్ అలానే ఉంది. మానసికంగా అతను మరుపును పెట్టుకున్నా అతను అన్కాన్షియస్గా బాడీ అదే స్టైల్లో ఉంది. గ్రేట్ ఎంపరర్గా గుర్తుపెట్టాడు మంత్రి, లక్షణాలు గుర్తుపెట్టాడు. వెంటనే అడుక్కుంటున్నాడు, ఓ చెట్టు కింద కూర్చొని అడుక్కుంటున్నాడు. వాడు చెట్టు కింద ఎవరో దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం? ఓ చెట్టు కింద 10 మంది ప్యాకెట్ ఆడుకుంటున్నారు, కార్డ్స్ ఆడుకుంటున్నారు. ఆడుకుంటే ఇతను వెళ్ళి అడుక్కుంటున్నాడు. సమ్మర్, తీవ్రంగా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, మధ్యాహ్నం చెమటలు పట్టేస్తుంది. అడుక్కున్న బాబు కొంచెం డబ్బులు ఇవ్వండి, ఆకలిగా ఉంది, 2 రోజులైంది తినలేదు అని గుర్తుపెట్టాడు ఇవన్నీ. అతను బంగారు రథం వేసుకుని వచ్చినాడు. ఒక పక్కన ఆపాడు, ఒక మూల చూశాడు. వెళ్ళి ఆ పిల్లవాడు కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు పిల్లవాడు కాదు కదా, 10 ఏళ్ళు అయిపోయింది, 19 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. సో వయసు 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చేసినాయి. అంటే చూడంగానే ఏంటి సంగతి అని అడిగాడు. చూడండి, అడుక్కునేవాడు ఏంటి సంగతి అని అడిగాడు. మీ నాన్నగారు మిమ్మల్ని పిలిచారు, నిన్ను క్షమించేశారు, రమ్మన్నారు అని. వెంటనే కనుమూసి కను తెరిచే లోపల అతనిలో ఇంకా అడుక్కోవడము అనే ఆలోచన మాయమైపోయింది. వెంటనే ఓహో, మా నాన్నగారు పిలిచారా, నన్ను క్షమించారా అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో అతనిలో ఆ అడుక్కునేవాడు మాయమైపోయాడు. ఇంకా ఆ మురికి బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలు అలానే ఉన్నాయి. అదే ఇంకా మురికిగానే ఉన్నాడు, స్నానం చెప్పలేకుండా. పని మొత్తం మారిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. గొప్ప వైభవం, గొప్ప వెలుగు, గొప్ప ఆరా అతని చుట్టూ ఆవరించింది. వెంటనే ఆ మంత్రికి ఆదేశించాడు, అడుక్కోవడం
మన ఆడుకోవడం మాయమైపోయింది. మార్కెట్కి వెళ్ళి షూ పట్టుకురండి, బట్టలు కొనుక్కోరండి, మంచి స్నానం ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆదేశించి అతను ఎగిరి గంతేసి అక్కడ రథం మీద కూర్చున్నాడు. హోటల్లో, ఈ టౌన్లో మంచి హోటల్కి తీసుకెళ్ళండి, ముందు నాకు ఏర్పాట్లు చూడండి. అప్పుడు ఆ మంత్రి వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. రథం నడుతూ ఉంటే వెనక మంత్రి పరిగెడుతున్నాడు. అప్పుడు దాకా మంత్రి ఆ రథం మీద వచ్చాడు. ఇప్పుడు అది వెనక పరిగెడుతున్నాడు. ఇది సూఫీ స్టోరీ. అది అక్కడ అంటే ఇది సింబాలిక్గా మనం మహాచక్రవర్తులు అంటే ఆ దేవుని బిడ్డలమై ఉండి మనం అడుక్కోవడం ఏమిటి? దేవుని బిడ్డలం మనం. దిస్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ ఆల్సో అంటారు ఓషో గారు. మీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆయన. ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీ నాన్న తండ్రి ఆ దేవుడే అన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మీ అడుక్కోవడం మానేస్తారు. సడన్గా ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇప్పటికప్పుడే మీరు కాఫీ తాగేసినట్టుగా అంత సులువుగా మీ అడుక్కోవడం మాయమైపోతుంది. ఇంకేం చేయాల్సింది ఏం లేదు. నీవు ఎందుకంటే ఆ మహాచక్రవర్తి కొడుకువి నువ్వు. అందుకోసం స్వామి వివేకానంద వేదాంత సారమంతా చెప్పింది, యు ఆర్ ద ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్, యు ఆర్ ద హెయిర్ ఆఫ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్. మహాచక్రవర్తి యొక్క వారసుడు నువ్వు. ఇంకేందో ఈ అడుక్కోవడం ఏంటో, ఈ గోళ ఏమిటో, అదే అన్నమాట. డీప్ డౌన్ యూ హ్యావ్ రిమైండ్ సన్ ఆఫ్ గాడ్. నీ లోపల నువ్వు దేవుడు వేరే నాయన. నీ అంతరంగంలో నువ్వు దేవుడివి. ఆర్డినరీ ఐడెంటిటీ వలన నువ్వు పైపెచ్చు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆర్డినరీ ఐడెంటిటీ కాదు, నువ్వు ఆ దేవుని యొక్క బిడ్డవి. అంచేత నిన్ను తెలుసుకున్నట్టయితే మొత్తం యూనివర్స్ అంతా కూడా నిన్ను తెలుసుకుంటుంది, రికగ్నైజ్ చేస్తుంది. సో బట్ ఇఫ్ అలా కాదు అంటే నువ్వు దరిద్రంలోనే ఉంటావు, అడుక్కుంటూనే ఉంటావు. దారిద్ర్యం నీ అడ్రస్ అవుతుంది. ఈ కథ చూశారు కదా, పైకి దరిద్రంలో ఉన్న కాదులైనా నువ్వు ఇది తండ్రి క్షమించేశాడు, రమ్మన్నాడు అని అంటే వెంటనే తన ఎవరో తను గుర్తుపెట్టాడు. అది అక్కడ శేషం. సో ఫ్రెండ్స్, రేపు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఆ కొత్త విషయాలు ఎలా ఉంటాయంటే 14th సేయింగ్ అది. ఎవరైతే బాధపడుతూ ఉంటారో బ్లెస్ అవుతారు, వారు ఆశీర్వదింపబడతారు, వారికి జీవితం ఇవ్వబడుతుంది. లుక్ అపాన్ ద లివింగ్ వన్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైవ్. నువ్వు మామూలుగా జీవిస్తూ నిన్ను తెలుసుకోకపోవటం వలన కూడా నువ్వు కొన్ని విషయాలు తెలియవు అనే విషయాలు, ఇంకా మరిన్ని విషయాలు. ఒక జీసస్ ఇంకొక విషయం కూడా చెప్తా. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్తున్నాడు. ఏంటి గొర్రె పిల్లని ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఆయన అడుగుతాడు. ఒక వ్యక్తి గొర్రె పిల్లని తీసుకెళ్తున్నాడు, గొర్రె పిల్లని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగాడు ఆయన. ఏముందండి, ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళటం ఏముంది, అతను తీసుకెళ్ళి చంపి భోజనం చేయడానికి, వండుకోవడానికి తీసుకెళ్తున్నాడు. అలా కనుక అయితే అలా కాదు, అతను చంపడానికి తీసుకెళ్ళట్లేదు, ఒకవేళ చంపితే అది శవం అవుతుంది అన్నాడు. చూడండి, చంపితే అది శవం అవుతుంది. మరి అలా అతను ఎలా భోజనం చేస్తాడు దానితో? ఆ విధంగా అయితే అతను చంపితే శవం అయిపోతుంది, మరి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, నువ్వు నీ లోపల ఒక శవం ఉంది, నీ లోపల ఒక శవం కాకుండా ఉండాలి అని అంటే మాంసాహారం తినకూడదు అనే విధంగా
చెప్తున్న విషయాలు రేపటి ఎపిసోడ్లో ఉంటుంది. సరే, థ్యాంక్ యూ. అప్ టు నౌ కొత్త విషయాలు మరింత డెప్త్గా ఉంటాయి, వాటిని తెలుసుకుందాం. Happy day to you all, masters. Thank you. Kindly like this video and share this video to all.